హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ 4:30కి లేచాను ఫ్రెండ్స్. ప్లాంట్స్కి అన్నిటికీ వాటరింగ్ ఇచ్చేసేసాను. ఇంటి ముందు ముగ్గులు వేసేసుకున్నాను. కాకపోతే ఒకటి ఫ్రెండ్స్, నేను ముగ్గుల్లో అయితే ఏ కలర్ వేయలేదు ఫ్రెండ్స్. ఓన్లీ పసుపు కుంకుమ మాత్రమే వేశాను. ఎందుకంటే నేను కలర్స్ వేయటం చాలా తక్కువ. ఎప్పుడు పసుపు కుంకుమే వేసుకుంటాను. నాకు ఎందుకు అవి రెండే ఇష్టము. కలర్స్ అయితే వేయను. అలాగే తులసికోట దగ్గర కూడా తులసికోట మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని తులసికోట ముందు కూడా ముగ్గు వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇంట్లో కూడా దేవుడి గుడి దగ్గర అంతా శుభ్రం చేసేసుకొని మార్నింగ్ 6:37 కల్లా పూజ స్టార్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎర్లీగా చేసుకున్నాను. ఇక్కడ ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్ మీకు. మా ఇంటి ముందు ఒక పారిజాతం చెట్టు ఉంటుంది. చెట్టు నిండా ఎప్పుడు పూలు ఉంటాయి ఫ్రెండ్స్. ఉదయాన్నే వెళ్ళి ఆ పూలన్నీ ఏరుకొచ్చుకున్నాను. ఇంకా వాటితోనే ఇవాళ పూజ చేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు పండగ కదా, పూలు కూడా ఎక్కువ కాస్ట్ ఉంటాయని పూలు కొనుక్కోలేదు ఫ్రెండ్స్. ఓన్లీ పారిజాతం ఫ్లవర్స్ వాటితోనే నేను పూజ చేసుకున్నాను. నా పూజ అయిపోయేటప్పటికి మా వారు వచ్చి బంటికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టు అని చెప్పి అన్నారు. బంటి అంటే తెలుసుగా ఫ్రెండ్స్, మా ఇంట్లో ఉండే తాబేలు. అందరూ ఇంట్లో తాబేలు బొమ్మనైనా పెట్టుకోండి, చాలా మంచి జరుగుతుంది అని చెప్తారుగా ఫ్రెండ్స్. కాకపోతే నేనైతే తాబేలునే పెంచేసుకుంటున్నాను ఇంట్లో. ఎందుకంటే 7 ఇయర్స్ అయింది ఫ్రెండ్స్ మేము మా తాబేలుని తీసుకొచ్చి. అది మాతో పాటే ఉంటుందన్నమాట. అస్సలు భయపడదు ఫ్రెండ్స్. చక్కగా నేను పసుపు రాస్తుంటే రాయించుకుంది, కుంకుమ బొట్లు పెట్టించుకుంది. ఏమీ అట్లా గీకటం కానీ అట్లా కరవటం కానీ అట్లాంటివి ఏం చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే తాబేలు వైల్డ్ యానిమల్. అది ఏం గీకినా లేదా ఏదైనా చేసినా ఏం కాదు. అయితే నేను కూడా వాళ్ళ తాబేలుకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసి తను కూడా పూజించుకున్నాను. ఎందుకంటే తను కూడా మా ఇంట్లో ఒక మెంబరే. కానీ తాబేలు పూజించుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్తారు కదా ఫ్రెండ్స్. అందుకని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో తాబేలు లేకపోయినా పర్లేదు, ఒక తాబేలు బొమ్మనైనా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి జరిగిద్దని ఎవరైనా చెప్పినప్పుడు మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా. నేనైతే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. ఈరోజు నా పనులన్నీ 8:30 కల్లా అయిపోయింది. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసే ముందే అయిపోవాలని చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.